సబ్బుపై సూక్ష్మక్రిములు ఉన్నప్పటికీ సాధారణంగా సబ్బు ద్వారా వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందవు. ఎన్నో సంవత్సరాలు జరిగిన పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. 1965 నాటి ఒక అధ్యయనం ప్రకారం వ్యాధికారక బ్యాక్టీరియాతో సబ్బును ఉద్దేశపూర్వకంగా కలుషితం చేసినప్పటికీ దాన్ని ఉపయోగించిన వ్యక్తులకు ఆ బ్యాక్టీరియా బదిలీ కాలేదని తేలింది. సబ్బుని రుద్దడం, నీటితో శుభ్రంగా కడుక్కోవడం వల్ల సబ్బు ఉపరితలంపై ఉన్న చాలా వరకు సూక్ష్మక్రిములు కొట్టుకుపోతాయి. సబ్బులోని క్షారత్వం కూడా అనేక బ్యాక్టీరియాకు అనుకూలమైన వాతావరణం కాదు. మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి కొన్ని ప్రత్యేకమైన యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. 2008లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సబ్బులను పంచుకున్న ఫుట్బాల్ ఆటగాళ్లలో ఇన్ఫెక్షన్లు మళ్లీ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఈ కారణంగానే సంస్థలు సబ్బుల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని సిఫార్సు చేస్తున్నాయి.